సౌదామిని కథ. చందన దేశాన్ని అనంగవర్మ అనే రాజు పాలిస్తుండేవాడు. ఆయనకు సౌదామిని అనే కుమార్తె తప్ప వేరే సంతానం లేదు. సౌదామిని 3 ఏళ్ల పిల్లగా ఉండగా ఆమె తల్లి చనిపోయింది. అయినప్పటికీ అనంగవర్మ మరొక వివాహం చేసుకోక సౌదామినికి తల్లి, తండ్రి తానే అయి పెంచుతూ వచ్చాడు. యుక్త వయస్సు వచ్చేసరికి సౌదామిని అపురూప సౌందర్యవతిగాను, అమిత బుద్ధిశాలిగాను తయారయింది. ఒకనాడు అనంగవర్మ కుమార్తెతో, ఇక సాధ్యమైనంత త్వరలో నీకు పెళ్లి చేయదలిచాను. ఇదిగో ఇవి నానా దేశాల రాకుమారుల చిత్రపటాలు. ఈ తాళపత్రాల్లో వారి వివరాలు రాసి ఉన్నాయి. బాగా ఆలోచించి నీకు నచ్చిన వరుణ్ణి ఎంచుకో తల్లీ. అతడు నీకు భర్తే కాక ఈ చందన దేశానికి భవిష్యత్తులో కాబోయే రాజు కూడా అన్న విషయం నీకు తెలిసిందే కదా అని కొన్ని చిత్రపటాలను, తాళపత్రాలను సౌదామినికి ఇచ్చాడు. సౌదామిని వాటిని అందుకొని పక్కన పెట్టి కొంతసేపు దీర్ఘాలోచనలో ఉండిపోయింది. ఆ తర్వాత, నాన్నగారు, నాకు కాబోయే భర్త తాలూకు అందచెందాలను, శౌర్య పరాక్రమాలను నేను వితర్కించవలసిన అవసరం లేదు. అవి మీరే చూడగలరు. అయితే నాకు కాబోయే భర్త సౌశీల్యాన్ని మాత్రం నేను నాకు తోచిన విధంగా పరీక్షించదలుచుకున్నాను. ఆ పరీక్షను నెగ్గిన వ్యక్తినే నేను వివాహమాడుతాను. సౌశీల్యాన్ని మించిన సుగుణం, అందం లేదని నా అభిప్రాయం అన్నది. కుమార్తె మాటలకు సంతోషించిన అనంగవర్మ, ఏమిటి నీ పరీక్ష అని అడిగాడు. నేను మీకొక కథ చెబుతాను. నన్ను పెళ్లాడవచ్చిన వ్యక్తికి మీరా కథ చెప్పండి. అందులో గల సమస్యను పరిష్కరించగల వ్యక్తి విజేత అవుతాడు అని తండ్రికి కథ చెప్పసాగింది. పూర్వం వత్సల దేశాన్ని చక్రసేనుడనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన కుమార్తె పేరు కనకప్రభ. ఆమె అపురూప సౌందర్యవతి. ఒకసారి వత్సలకు మిత్రదేశమైన కౌండిన్య దేశపు రాజు విశ్వంభరుడు వత్సలలో జరుగుతున్న ఉత్సవంలో పాల్గొనడ కోసం వత్సల దేశానికి వచ్చాడు. ఆ సమయంలో చక్రసేనుడి విశ్రాంత మందిరంలో ఉన్న చిత్రాలను చూస్తున్న విశ్వంభరుడు ఒక సుందరి చిత్రాన్ని చూస్తూ ఉండిపోయాడు. అది గమనించిన చక్రసేనుడు, చిత్రంలోని సుందరి అప్సరకాంతలను తలదన్నేలా ఉన్నది. అవునా, నాకు కూడా ఆ చిత్రం అంటే చాలా ఇష్టం అన్నాడు. ఆ మాటలకు విశ్వంభరుడు చిరునవ్వు నవ్వి, నేను చూస్తున్నది చిత్రంలోని సుందరి అపురూప సౌందర్యాన్ని కాదు. ఎందుకనో నాకు ఈ చిత్రం ఎడమ చేత్తో లిఖించబడినదిగా అనిపించింది అన్నాడు. మిత్రుడన్నదానికి చిత్రసేనుడు ఆశ్చర్యపడి, లేదు లేదు, ఈ చిత్రాన్ని చిత్రించిన మాధురుడనే చిత్రకారుడు కుడి చేత్తో గీస్తుండగా నేను స్వయంగా చూశాను. నువ్వు పొరబడుతున్నావు అన్నాడు. నీ ఎదుట అతడు కుడి చేత్తోనే గీసి ఉండవచ్చు. కాని నిజానికి ఈ చిత్రం ఎడమ చేత్తో గీసిందేనని నేను ఖచ్చితంగా చెప్పగలను అన్నాడు విశ్వంభరుడు. చిత్రసేనుడు కాస్త పౌరుషపడి, సరే, ఇప్పుడే మాధురుణ్ణి పిలిపించి నిజం చెప్పిస్తాను. నేను ఓడిపోతే నా కుమార్తె కనకప్రభను నీ కుమారుడికిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. అందుకు విశ్వంభరుడు తల ఊపి, ఈ షరతు నాకు బాగున్నది. నేను ఓడిపోతే బతికున్నంత కాలం ఏటా నీ దేశంలోని అభివృద్ధి కార్యక్రమాలకు 50,000 వరహాల చొప్పున విరాళం పంపిస్తాను. సరేనా అన్నాడు. చక్రసేనుడు మాధురుడికి కబురు పంపించాడు. గంటకాలం గడవకుండానే రాజు దగ్గరికి వచ్చిన మాధురుడు ఆయన ప్రశ్న విని ముందు తడబడి, తరువాత తను ఆ చిత్రాన్ని ఎడమ చేత్తో గీసినట్టు ఒప్పుకున్నాడు. చక్రసేనుడు కాస్త చిన్నబోయి వెంటనే సర్దుకుని మాధురుణ్ణి పంపించివేశాడు. తరువాత విశ్వంభరుడితో, నేను ఓడిపోయినా నాకు లాభమే చేకూరింది. మన స్నేహం బంధుత్వంగా మారనున్నది. మహారాణికి కనకప్రభకు చెప్పి సాధ్యమైనంత త్వరలో ముహూర్తం పెట్టిస్తాను అన్నాడు. విశ్వంభరుడు సంతోషంగా అందుకు అంగీకరించాడు. ఇది ఇలా ఉండగా ఆ రోజు సాయంత్రం కనకప్రభ తల్లి మహారాణి ఇందుమతీదేవి తమ ఇలవేల్పు అయిన స్వయం ప్రభాదేవి ఆలయానికి వెళ్ళి తిరిగి వస్తుండగా
నలుగురు దొంగలు మహారాణి ఉన్న పల్లకి బోయిల మీద పడి అటకాయించారు. అడ్డగించబోయిన బోయీలు ఆ దొంగల చేతుల్లో చావు దెబ్బలు తిన్నారు. దొంగల ధాటికి ఆగలేక వీధిలోని జనం భయభ్రాంతులై చెల్లాచెదురైపోయారు. దొంగలు నలుగురు మహారాణిని సమీపించబోతుండగా మెరుపులా ఒక యువకుడు వచ్చి వారి మీద పడ్డాడు. అతడి కత్తి దెబ్బలకు తట్టుకోలేక దొంగలు పారిపోజూశారు. అయితే రాజభటులు వాళ్ళను తరిమి పట్టుకొని సంకెళ్ళు వేసి లాక్కుపోయారు. ఇందుమతీదేవి ఆ యువకుణ్ణి దగ్గరకు పిలిచి, ఎవరు నాయనా నువ్వు అని ప్రశ్నించింది. యువకుడు వినయంగా, నన్ను రాజశేఖరుడంటారు, మహాసేనాని త్రివిక్రమవర్మ గారి బంధువును అన్నాడు. ఆ జవాబు వింటూనే ఇందుమతీదేవి సంతోషంగా, ఓహో, మహాసేనాని పుత్ర సమానుడుగా చూసుకుంటున్న ఆయన చెల్లెలి కొడుకువు నీవేనా అని అడిగింది. రాజశేఖరుడు అవునన్నట్టు తల ఊపాడు. నువ్వు కాశీలో విద్యాభ్యాసం చేస్తున్నట్టు విన్నాను. అది ముగిసిందా అన్నది ఇందుమతీదేవి. నెల రోజుల క్రితమే ముగించుకొని వచ్చానమ్మా అన్నాడు రాజశేఖరుడు. సంతోషం నాయనా, నన్ను కాపాడిన నీకు ఎంతైనా రుణపడి ఉన్నాను. నీ రుణం తీర్చుకునేందుకు నేను ఇవ్వగలిగితే నా దగ్గర ఉన్న వెలలేని సువర్ణాన్ని నీకు ఇస్తాను అని పల్లకిలో వెళ్ళిపోయింది మహారాణి. మహారాణి నిగూఢంగా తనకు కనకప్రభనిచ్చి వివాహం చేస్తానని చెప్పిందని రాజశేఖరుడు అర్థం చేసుకున్నాడు. తల్లిదండ్రులు తన వివాహం గురించి మనసా భిన్నాభిప్రాయాలతో ఉన్న ఆ సాయంకాల సమయంలో యువరాణి కనకప్రభ చెలికత్తెలతో కలిసి ఉద్యానవనంలో విహరిస్తున్నది. చెలికత్తెలు కోరగా ఆమె ఏదో గీతాన్ని ఆలపిస్తూ ఒక పొదరింటి పక్కకు వెళ్ళింది. ఆ సమయంలో ఆకాశ మార్గాన పోతున్న వరుణదత్తుడనే గంధర్వుడు అప్సరసలను మించిన ఆమె సౌందర్యాన్ని చూసి ముగ్ధుడై ఆమె ఉన్న చోటకు దిగివచ్చాడు. ఏనాడూ ఊహించని విధంగా గంధర్వుడు తన ముందు ప్రత్యక్షమవగానే కనకప్రభ విస్మయంతో నిశ్చేష్టురాలైంది. చెలికత్తెలు దూరంగా వెళ్ళిపోయారు. వరుణదత్తుడు కనకప్రభతో, ఆకాశ మార్గాన పోతున్న నన్ను నీ సౌందర్య ప్రభలు నీ దరికి తీసుకువచ్చాయి. నేను వరుణదత్తుడనే గంధర్వుడను. నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను వివాహం చేసుకుంటాను అన్నాడు. గంధర్వుడి మాటలు విన్న కనకప్రభ ఉక్కిరి బిక్కిరైంది. గంధర్వుడంతటి వాడు తన సౌందర్యానికి మెచ్చి వివాహం చేసుకుంటానని అడగడంతో ఆమె ఒక్కసారిగా అంతులేని ఆనందాశ్చర్యాలకు లోనైంది. ఆమె వరుణదత్తుడికి తన అంగీకారం తెలియజేయడానికి సంసిద్ధమవుతున్న తరుణంలో తల్లిదండ్రులు గుర్తుకు వచ్చారు. ఆమె వరుణదత్తుడితో, ఏమైనా నేను కన్యను గదా, నా తల్లిదండ్రుల ముఖతః రేపు మీకు నా అంగీకారాన్ని తెలియచేస్తాను అన్నది. వరుణదత్తుడు చిరునవ్వుతో సరేనన్నట్లు తల ఊపి మర్నాడు వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. సౌదామిని ఇంతవరకు కథ చెప్పి తండ్రితో, నాన్న, కనకప్రభ కౌండిన్య దేశపు యువరాజును వివాహమాడాలా, రాజశేఖరుణ్ణి వివాహమాడాలా, లేక గంధర్వుణ్ణి వివాహమాడాలా అనే అంశం వివాదాలకు కారణమవుతున్నదన్నది స్పష్టమే కదా. తల్లి, కుమార్తె తలొకరిని వరునిగా ఎంచి మనసా నిర్ణయాలు చేసుకున్నారు. అయితే కనకప్రభ ఆ ముగ్గురిలో ఎవరిని వివాహమాడాలి, ఎవరు చేసినది ధర్మబద్ధమైన వాగ్దానం అవుతుంది, ఆ ముగ్గురిలో ఎవరి అభిప్రాయాన్ని మన్నించాలి, ఇదే నా కథలోని సమస్య. నన్ను వివాహమాడవచ్చిన వ్యక్తికి ఈ కథ చెప్పి అతని సమాధానాన్ని నాకు చెప్పండి. అది సరైనది అవునా కాదా అన్నది నేను మీకు చెబుతాను అన్నది. రాజు అనంగవర్మ తన ఉత్సుకతను ఆపుకోలేక, నువ్వు చెప్పిన కథలోని కనకప్రభ గంధర్వుణ్ణి పెళ్లి చేసుకుంటుంది గదా తల్లి అన్నాడు. సౌదామిని చిరునవ్వుతో తల అడ్డంగా ఊపింది. మరెవరిని అని అనంగవర్మ ఇంకేదో చెప్పబోయేంతలో సౌదామిని ఆయన్ని వారిస్తూ, సమాధానం మీకు కాబోయే అల్లుడు చెబుతాడు. అయితే నాన్న, ముగ్గురు వరులలో ఎవరిదో ఒక పేరు చెబితే చాలదు, వివరణతో సహా సమాధానం చెప్పాలి అన్నది. కొన్ని నెలలు గడిచాయి. సౌదామిని కథ విన్నవాళ్ళెవ్వరూ
ఆమెకు తృప్తికరమైన సమాధానం చెప్పలేకపోయారు. ఆమె తండ్రి అనంగవర్మ కుమార్తె వివాహం గురించి బెంగపడ బెంగపడసాగాడు. ఇలా ఉండగా అనంగవర్మకు దూరపు బంధువైన జయంతదేశపు రాజు విచిత్రసేనుడు తన కుమారుడైన చంద్రహాసుణ్ణి ఒక లేఖతో అనంగవర్మ దగ్గరకు పంపించాడు. ఆ లేఖలో ఇలా ఉన్నది: ప్రియమైన అనంగ, 3 తరాల కిందట నా రాజ్యం పొరుగు దేశమైన బల్హానా దేశంతో యుద్ధం చేసి ఓడిపోయి బల్హానాకు సామంత రాజ్యమైన విషయం నీకు తెలిసిందే కదా. ప్రస్తుతపు బల్హానా రాజు వికర్ణుడు తన పూర్వుల కంటే కూడా కుత్సిత మనస్కుడు. నన్ను పూర్తిగా సింహాసన భ్రష్టుని చేసి నా రాజ్యాన్ని తన రాజ్యంలో కలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. నేను వృద్ధున్నైపోయాను. వీలైనంత త్వరలో చంద్రహాసుడికి పట్టం కట్టాలని నా ఆలోచన. వాడు వికర్ణుడి దురాలోచనలకు, కుతంత్రాలకు మండిపడుతున్నాడు. సైన్యాన్ని సమీకరించి బల్హానా మీదకు దండెత్తాలన్నది వాడి ఆలోచన. అందుకుగాను గిరిజనులను, అడవి జాతుల వాళ్ళను కూడా సైన్యంలో చేర్చి మంచి శిక్షణ ఇస్తున్నాడు. చంద్రహాసుడి నాయకత్వాన బల్హానా దేశం మీదికి దండెత్తడం కోసం నువ్వు సైనిక సహాయం, ధన సహాయం చేయగలవేమోనని ఆశిస్తూ వాణ్ణి నీ దగ్గరకు పంపుతున్నాను. లేఖ చదివి అనంగవర్మ చాలా సంతోషించి చంద్రహాసుడితో, నాయనా, నీకు కావలసిన సైనిక ధన సహాయాలు తప్పక చేస్తాను. ఇంత రాజ్యం, సంపద ఉండి కూడా నేను తీరని సమస్యతో సతమతమవుతున్నాను అన్నాడు. ఆ సమస్య ఏమిటో నేను తెలుసుకోవచ్చునా అన్నాడు చంద్రహాసుడు. తెలుసుకొని మాత్రం ఏం చేయగలవు అని అనంగవర్మ సౌదామిని చెప్పిన కథను అతడికి చెప్పి, ఇంతవరకు వచ్చిన వాళ్లలో ఆ 3 వరులలో ఎవరిదో ఒకరి పేరు చెప్పిన వాళ్లేగాని సౌదామిని మనసుకు నచ్చే వివరణ ఇచ్చిన వాళ్ళు లేరు అన్నాడు విచారంగా. యువరానికి నచ్చే జవాబు నేను చెప్పగలననుకుంటున్నాను అన్నాడు చంద్రహాసుడు. ఆ జవాబుకు అనంగవర్మ ఎంతో సంతోషంగా, అంతకంటే నాకు కావాల్సినదేముంది నాయనా, ఏమిటో చెప్పు అని అడిగాడు. చంద్రహాసుడు కొద్ది క్షణాలు మౌనంగా ఊరుకుని తర్వాత ఇలా చెప్పాడు. కన్య తండ్రికి సొంత సొత్తు ఎన్నటికీ కాదు. చక్రసేనుడు విశ్వంభరుడితో పందెం వేసి కనకప్రభను ఫణంగా ఒడ్డాడు. తనది కాని ఆస్తిని పందెంలో ఒడ్డడానికి చక్రసేనుడికి న్యాయబద్ధమైన హక్కు ఎంతమాత్రం లేదు. అందువల్ల కౌండిన్య దేశపు యువరాజును కనకప్రభ పెళ్లి చేసుకోవలసిన అగత్యం లేదు. చక్రసేనుడిది ధర్మబద్ధమైన వాగ్దానం కాదు. ఇక వరుణదత్తుడు అతడు కనకప్రభ సౌందర్యాన్ని చూసి క్షణికమైన వ్యామోహంలో వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. పోతే కనకప్రభ యువతి సహజమైన మనస్తత్వంతో గంధర్వుడంతటివాడు తనను పొగడగానే అతన్ని పెళ్లాడడానికి సిద్ధపడింది. అంతేకాని పూర్వపరాలు ఆలోచించలేదు. అందువల్ల ఆ ఇద్దరిలోనూ మనశ్శుద్ధి లోపించిన కారణంగా వివాహం ధర్మసమ్మతం అనిపించుకోదు. కనకప్రభకు తగిన భర్త రాజశేఖరుడనే భావంతో ఆమె తల్లి ఇందుమతీదేవి మనస అతన్ని తన అల్లుడిగా నిశ్చయించింది. కనకప్రభ ఇష్టాన్ని కూడా తెలుసుకోవాలన్న వివేకం కొద్దీ రాజశేఖరుడితో ఇవ్వగలిగితే వెళ్ళలేని సువర్ణాన్ని ఇస్తాను అన్నది. కుమార్తె క్షేమం కోరి సర్వవిధాల ఉన్నతుడైన వ్యక్తిని ఎంచిన ఈ సంబంధం ధర్మబద్ధము, సర్వోత్తమము అయినది. అందువల్ల కనకప్రభ రాజశేఖరుణ్ణి వివాహమాడటమే సమంజసం అన్నాడు. అనంగవర్మ సంతోషాశ్చర్యాలతో చంద్రహాసుడి సమాధానాన్ని సౌదామినికి పంపించాడు. కొద్దిసేపట్లో సౌదామిని చెలికత్తె సౌదామిని పెంపుడు చిలుకను ఒక పూలమాలను తీసుకువచ్చి చంద్రహాసుడితో, యువరాణి గారు చంద్రహాసుల వారికి శిరస నమస్కరించామని తెలియచేస్తూ తనకు మారుగా ఈ చిలుక చేత తమ మెడలో పూలమాలను వేయించమన్నారు అన్నది. చిలుక పూలమాలను చంద్రహాసుడి మెడలో వేసింది. అనంగవర్మ పరమానంద భరితుడయ్యాడు. సౌదామిని చంద్రహాసుల వివాహం అతి వైభవంగా జరిగింది. ఆ తర్వాత చంద్రహాసుడు మామగారి సైన్యాన్ని కూడా వెంటబెట్టుకుపోయి
రాజు వికర్ణుణ్ణి ఓడించి చందన జయంత బల్హాన రాజ్యాలు మూడింటికి రాజై చాలా కాలం సుఖంగా జీవించాడు.